సుందరి పెళ్లిలో బాలుకి దొరికిపోయి రోహిణి గురించి నిజాలు బయటపెట్టిన మాణిక్యం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం బయట పడాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా మాణిక్యం మేనల్లుడే ఇటు సుందరి ప్రేమించిన వ్యక్తి కావడం, ఆ రాకేష్ కావడం, ఇంకా ఈ సుందరి అయితే వీళ్ళిద్దరికీ పరిచయం లేదు కదా. సుందరి ఎలా అయినా తన ప్రేమ విషయం బాలుకి చెప్పాలని అనుకుంటుంది. ఎందుకంటే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టేస్తాడు రంగా. జాబ్ చేస్తాను అంటే ఎందుకమ్మా, ఒక 2-3 నెలల్లో పెళ్లి చేసేస్తాను కదా అని చెప్పనేసరికి, లేదు పెద్దనాన్న, నేను కొన్ని రోజులు జాబ్ చేస్తాను, ఈ లోపు మీరు పెళ్లి సంబంధాలు చూడండి అని చెప్పి ఇంకా సుందరి అనడంతో ఈ లోపు నేను ఏదో రకంగా బాలు బావకి నా ప్రేమ విషయం చెప్పేయాలి. అసలే రాకేష్ గారు ఇంతకు ముందు 2-3 సార్లు బాలు బావకి కనిపించాడు. ఈసారి గనక కనిపిస్తే ఖచ్చితంగా బాలు బావ వాడిని ఏదొకటి చేస్తాడు. నేను ఏదొకటి చెయ్యకముందే బాలు బావకు అసలు విషయం చెప్పేయాలి అని చెప్పి సుందరి కాస్త అనుకుంటుంది. ఇంకిక్కడ రోహిణి అయితే తనకొచ్చిన ప్రాబ్లంని, అంటే షోరూంలో జిఎస్టీ కట్టలేదు అన్న వచ్చిన ప్రాబ్లంని చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టిన నగలు, అంటే చింటూ కోసం దాచిపెట్టిన నగలు అమ్మి మరీ 3 లక్షల రూపాయలు తీసుకువెళ్ళి జిఎస్టీ అమౌంట్ కట్టేస్తుంది. కట్టేసేసరికి చాలా థ్యాంక్స్ రోహిణి, నువ్వే కనుక లేకపోయి ఉంటే నాకు ఈరోజు చాలా భయం వేసేది, మళ్ళీ ఈ షోరూమ్ సీల్ చేస్తే నేను రోడ్డున పడేవాణ్ణి అంటూ తెగ బాధపడిపోతూ రోహిణిని పట్టుకుంటాడు. అక్కడే అందరిలో షోరూంలోనే పట్టుకునేసరికి, ఏంటి మనోజ్, ఏం చేస్తున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా ఏంటి అని చెప్పాను. కానీ నేనేం చేశాను రోహిణి, నిన్ను పట్టుకున్నాను అంతే కదా అనగానే, పట్టుకున్నాను అంతే అంటావేంటి, ఇక్కడ ఇదేమనుకుంటున్నావు, మన ఇల్లు అనుకుంటున్నావు, మనం పడగదనుకుంటున్నావా, షోరూమ్ 10 మంది వస్తారు, 10 మంది చూసి వెళ్తారు, ఏంటి పనులు అని చెప్పి మాట్లాడేసరికి, సారీ నేను ఆతృత ఆపుకోలేక, నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కాక, వస్తున్న దుఃఖాన్ని ఎలా ఆపుకోవాలో తెలియక నిన్ను ఎలా పట్టుకున్నాను, సారీ రోహిణి క్షమించు అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త రోహిణికి కొంచెం దూరంగా ఉండి థ్యాంక్స్ చెప్తాడు. సరే, ఇలాంటిది ఏదైనా వస్తే నాకు ముందే చెప్పు, అర్థమవుతుందా, అయినా జిఎస్టీ కోసమని పక్కన పెట్టాలి కదా డబ్బులు, వాళ్ళు రాలేదు అన్న ఆలోచన అయినా నీకు ఉండాలి కదా, నోటీస్ వచ్చిన విషయం కూడా నాకు చెప్పలేదు, అసలు ఏమనుకుంటున్నా మనోజ్, ఈ షోరూమ్ని ఉంచాలనుకుంటున్నావా తీసేయాలనుకుంటున్నావా, నేను ఇంటి దగ్గర ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మీ అమ్మగారితో దెబ్బలు తిని మరీ షోరూమ్ ఇంతవరకు తీసుకొచ్చాను, నీకంటూ ఒక బిజినెస్ ఉండాలి అనే కదా, బిజినెస్ మ్యాన్ని అని చెప్పుకొని తిరగడం కాదు మనోజ్, గొప్పతనం అంటే బిజినెస్ని సక్రమంగా నడిపించడం, అసలు నీకు బిజినెస్ చేసే ఆలోచన, సక్రమంగా నడిపించే సామర్థ్యమే లేదు కదా అని చెప్పాను. కానీ అదేంటి రోహిణి, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు, నేనేదో తప్పుడు మనిషిలాగా తప్పులు చేసేవాళ్ళలాగా అనగానే, తప్పే చేసావు మనోజ్, తప్పే చేసావు, అయినా నీకు ఈ మాత్రం కూడా తెలీదా, ఇంకెలా చెప్పాలి, చంటి పిల్లోడికి ముద్దలు తినిపించినట్టు ఒక్కొక్కటి ఒలిచి పెట్టినట్టుగా నీకు ప్రతి ఒక్కటి పూసకుచ్చినట్టుగా చెప్పాలి అంటే నా వల్ల కాదు మనోజ్, బిజినెస్ మ్యాన్ని అంటూ అవి ఇవి చేసి డబ్బులు 30 లక్షలు పోగొట్టావు, ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికే నానా తంటాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది, వాడెవడినో నమ్మి 30 లక్షల రూపాయలు ఇచ్చేసావు, ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది అవుతుందో, ఒకటి ఏమన్నా తీసుకుంటున్నామంటే వెనక ముందు ఆలోచించాలి, ప్లస్ ఎంక్వైరీ చేసి మనం ముందుకు అడుగులు వేయాలి, ఇప్పటికైనా బుద్ధొచ్చింది, ఇక మీదటి ఏమన్నా ఇలాంటి పిచ్చి వేషాలు వేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా రోహిణి కాస్త మనోజ్కి క్లాస్ పీకి, సరే చూసుకో నేను పార్లర్కి వెళ్ళొస్తాను అంటూ తను పార్లర్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి, థ్యాంక్ గాడ్, నిజంగా రోహిణి గనక లేకపోయి ఉంటే ఎంత ప్రాబ్లంలో పడిపోయేవాడిని, నడి రోడ్డు మీదకి వచ్చేసేవాడిని, అయినా నా రోహిణి నాకు లక్కీ చామని ఓ తెగ సంబరపడిపోతూ ఉంటాడు మనోజ్. అయితే ఇంకా మీనా బాలులు ఇద్దరు కూడా అంచెలంచెలుగా ఎదగడం మొదలు పెడతారు. ఇంక ఒక రోజు ప్రభావతి డ్యాన్స్ స్కూల్కి వెళ్తూ ఉండగా
బాలు మీనా ఇద్దరు డ్యాన్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చింతామణి ఉంటుంది. చింతామణితో ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండడంతో బాలు మీనా కామాక్షి దగ్గరికి వెళ్ళి మామూలుగా మాట్లాడదాము అన్న ఉద్దేశంతో వెళ్ళేసరికి చింతామణితో ప్రభావతి మాట్లాడడం చూసి ఇలా రండి అని చెప్పి బాలుని గబగబా పక్కకు తీసుకొస్తుంది. ఏంటి మీనా ఏమైంది అనగానే, ఆ రోజు మీ అమ్మగారు అలా ఎందుకు చేశారో నాకు ఇప్పుడు అర్థమైందండి అని చెప్పనేసరికి, ఏ రోజు ఎలా చేసింది మా ప్రభావతమ్మ? అదేనండి, ఆ రోజు నేను డెకరేషన్ దగ్గరికి వెళ్లకుండా అత్తయ్య ఎందుకు చేశారో నాకు ఎప్పుడు అర్థమైందండి అని చెప్పనగానే, ఎందుకు చేసింది అని చెప్పాను కానీ, అటు చూడండి ఆవిడ ఎవరనుకుంటున్నారు? చింతామణి, మీకు గుర్తుందా అనగానే, అవును ఆవిడే కదా అని చెప్పాను కానీ, అవును ఆవిడే అంటే ఏమంటున్నావు మీనా? ఆవిడ కావాలని అత్తయ్యని మ్యానిపులేట్ చేసి అత్తయ్యతోటే నేను బయటికి వెళ్లకుండా చెయ్యాలి అన్న ఉద్దేశంతో అత్తయ్యని మనసును మార్చింది. మీ అమ్మకి డబ్బుంటే చాలు కదా, ఆవిడేదో డబ్బెర చూపించుంటుంది, అందుకే మీ అమ్మ అలా ప్రవర్తించింది అనేసరికి అది జరిగే ఉంటుంది మీనా. లేదంటే ఆవిడ ఇక్కడ ఎందుకు ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే అటుగా ఒక పిల్లోడు వెళ్తుంటే, ఇలా రా అని చెప్పి, ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇక్కడే ఉండి డ్యాన్స్ నేర్చుకుంటుంది కదన్నా అని చెప్పనగానే, అది అసలు విషయం అండి అని చెప్పనేసరికి, ఈ విషయం ఎక్కడ కాదు ఇంటి దగ్గర తేలుద్దాం మీనా అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి ఇంక ఇంటి దగ్గర సత్యానికైతే ఈ విషయం చెప్తాడు బాలు. చెప్పేసరికి, ఏంట్రా నువ్వనేది అనగానే, అవునన్నా అని చెప్పనేసరికి, ప్రభావతికి రోజు రోజుకి బుద్ధి క్షీణిస్తుందా ఏంటి? ఆవిడతో చేతులు కలిపి ఇంటి కోడలు పరువు తీయాలని అనుకోవడం ఏంటి? ఈ ప్రభావతికి అసలు బుద్ధే లేదు. దీనికి ఎన్నిసార్లు చెప్పినా దీనికి బుద్ధి అనేదే రాదు. ఇంకా ఆవిడతోనే మాట్లాడుతుందా అనగాని, ఇందాకే చూసాం మామయ్య అని చెప్పనేసరికి, సరే నేను చూసుకుంటానని సత్యం ప్రభావతి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని చూసి, ప్రభావతి రావడంతో, ఎక్కడి నుంచి వస్తున్నావు ప్రభా అని చెప్పాను కానీ, నేనెక్కడికి వెళ్ళానండి, నేను డ్యాన్స్ స్కూల్కి కదా వెళ్ళాను అని చెప్పాను కానీ, అక్కడికి ఆ చింతామణి వచ్చిందా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. అది చింతామణి ఎవరండి అనగానే, కొట్టానంటే అంటూ చెయ్యెత్తుతాడు. ఎత్తేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాకెందుకు అబద్ధాలు చెప్తావు ప్రభా? నువ్వు ఆ చింతామణితో చేతులు కలిపే ఆ రోజు మీనా, ఆ చింతామణి చెప్పడం వల్లే కదా మీనాని అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపేశావు అని చెప్పనేసరికి, అది కాదండి అనగానే, చాలు ప్రభా, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? కోడలు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని అత్తగారిని నిన్నే చూస్తున్నాను. ఎవ్వరో పరాయి మనిషితో చేతులు కలిపి ఇంటి కోడలి పరువును తీస్తావా? అక్కడ బాలు సుమతి వాళ్ళు సహాయం చేశారు కాబట్టి మీనా ఏ ప్రాబ్లం లేకుండా ఆ డెకరేషన్ కంప్లీట్ చేసింది. అదే ఒకవేళ మీనా అక్కడికి వెళ్ళలేనందుకు డెకరేషన్ ఆగిపోతే మళ్ళీ లైఫ్లో మీనా డెకరేషన్ ఫీల్డ్లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉండేదా? చూసి చూసి ఒక ఆడపిల్ల, పైగా ఇంటి కోడలు, ఇంటి బాధ్యత అంతా తీసుకుని తన భుజాల మీద మోస్తున్న మన ఇంటి కోడలు పరువు తీయాలని, తన ఎదుగుదలని అనగతొక్కాలని చూడడం ఏంటి ప్రభా? అసలు నీకు బుద్ధి అనేదే లేదు ప్రభా. చిచి, ఇలాంటి దాన్ని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నాను. నీలో ఇంకా మార్పు రాదా ప్రభా? నీ నోటికి అడ్డు అదుపు ఉండదా? నీ బుర్రలో అసలు మంచి ఆలోచనలే తోచవా? చిచ్చి, నీది ఒక జన్మేనా అనుకుంటూ ఇంకా సత్యం కాస్త గట్టిగానే తిడతాడు. తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ప్రభావతి కాస్త కూర్చుని ఆలోచనలో పడుతుంది. ఇంకా అలా ఆలోచిస్తున్న ప్రభా, ఈ చింతామణి వల్లే, చింతామణినే ముందు స్కూల్లోంచి మానిపించేయాలి అని చెప్పి ప్రభావతి కాస్త అనుకుంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా సుందరి చెప్పాలనుకుంది కదా, బాలుకి ఫోన్ చేస్తుంది. బావా నీతో మాట్లాడాలి అని చెప్పాను కానీ, ఏంటి సుందరి చెప్పు అనగానే, ఫోన్లో కాదు బావా, డైరెక్ట్గానే మాట్లాడాలి. ఒక్కసారి నాకు ఇంటర్వ్యూ ఉంది, నన్ను తీసుకువెళ్ళడానికి సాయంత్రం రేపు ఉదయాన్నే వస్తావా? రేపు ఉదయమే నీతో మాట్లాడతాను అనగానే సరే అని. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బాలుని రమ్మంది కదా సుందరి, రెడీ అయ్యి వెళ్తుంది. ఏంటి ఓ చక్కగా రెడీ అయ్యావు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు లేదు, ఎవరినో కలవడానికి వెళ్తున్నట్టుంది అనగానే, అలా ఏం కాదు బావా అని చెప్పనేసరికి,
ఇంక కొంచెం వెళ్ళాక ఎక్కడ దిగాలో అక్కడే దిగుతారు. దిగిన తర్వాత ఏంటి దిగడం లేదు అనగాని ఒక్క నిమిషం బావా అని చెప్పనేసరికి ఈ లోపు రాకేష్ గారు రానే వస్తాడు. రావడంతో ఈ అబ్బాయే కదా అస్తమాను నీ వెంట పడుతున్నాడు వీడిని అనగాని బావా బావా ప్లీజ్ 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 కారెక్కు ముందు అని చెప్పాను కానీ వీడిని కారెక్కమంటున్నావేంటి ప్లీజ్ బావా ఒక్క నిమిషం ఓపిక పట్టు బావా అని చెప్పాను కానీ కారు వెనకాలే ఎక్కుతాడు. వెనకాల ఎక్కేసరికి నాకు ఇప్పుడు అంతా అర్థమైంది, వీడు నువ్వు ప్రేమించుకుంటున్నారు అంతే కదా అనగాని బావా ప్లీజ్ బావా నేను తను ప్రేమించుకుంటున్నావు, మమ్మల్ని కలిపే బాధ్యత నీదే బావా, పెద్దనాన్నకి నువ్వే చెప్పాలి, మా ఇద్దరి పెళ్ళి చేయమనాలి అనగాని ఇంతకీ ఇతను ఎవరు అని చెప్పాను కానీ తల్లి తండ్రి లేరు మేనమామ మాత్రమే ఉన్నాడు అని చెప్పనేసరికి సరే మరి మీ మేనమామతో మాట్లాడాలి అనగానే మా మామయ్యకి నేను ఎంతంటే అంతండి అని చెప్పాను కానీ సరేనని ఇంకా మాట్లాడుకోవడాలన్నీ ఉంటాయి కదా సరే అని మా మావయ్యకి చెప్తాను అని చెప్పడంతో రంగా వీడిని చూడలేదు, మాణిక్యాన్ని చూడలేదు కదా, సో అందుకని మాణిక్యం వాళ్ళ ఇంటికి వీళ్ళంతా వెళ్తారు. కామాక్షి కూడా చూడలేదు కదా, అక్కడికి ఆ రోజు బాలు వెళ్ళాలి కానీ బాలు వెళ్ళడు. ఒక దూరం ట్రిప్పు స్పెషల్ ట్రిప్పు రావడంతో బాలు అక్కడికి వెళ్ళిపోతాడు. సో అందుకని బాలు ఆ రోజు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళడు. కామాక్షి ఇటు రంగా ఇద్దరు వెళ్ళి మాణిక్యంతో మాట్లాడి అన్ని కుదుర్చుకుని పెళ్ళి మా పలానా రోజు అని ఫిక్స్ చేసుకుని మరీ వస్తారు. వచ్చేసరికి ఇంకా అదే విషయం కాస్త చెప్తారు. చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇంకా అయితే సుందరికి వెతకాల్సిన పని లేకుండానే సుందరినే వెతుక్కుందనమాట. లేదు సత్యం, అబ్బాయి చాలా మంచివాడు, బాలు కూడా ఎంక్వైరీ చేశాడంట, నేను వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను కదా, వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా మాట్లాడారు అనేసరికి అవునా సర్లే అయితేని సుందరికి మంచి సంబంధమే వచ్చినట్టుంది అనగానే అవునరా సత్యం అని చెప్పనేసరికి మరి పెళ్ళి ఎప్పుడు అంటున్నారు అనగానే వచ్చి నెలలో, ఈలోపు మనం బట్టలకి వాటికి వీటికి వెళ్ళాలి అనగానే సరేనని పెళ్లి వాళ్ళు తీసుకుంటారంట, మనకు మనమే తీసుకోవాలి అనగానే ఇంకా వాళ్ళతో ఏ సంబంధం లేకుండానే అంటే పెళ్లి రోజు వరకు కూడా వాళ్ళెవరో అన్న విషయం కూడా బయటపడే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళే చేసుకోవడంతో ఇంకా పెళ్లి బట్టలకి వెళ్ళాలనగానే ముగ్గురు రావాలి అని చెప్పి ఇటు కామాక్షి వీళ్ళు కూడా వెళ్తారు. వెళ్ళి మీనా బాలు రవి శృతి మనోజ్ రోహిణి అందరినీ రావాలి, బట్టలకి వెళ్ళాలి, పెళ్లి బట్టలకి, పిల్లకు కూడా కొన్ని నగలు తీసుకోవాలి అని చెప్పనేసరికి అలాగే బాబాయ్ వెళ్దాము అని చెప్పి ఇంకా బట్టలకి అలాగే నగలకి వెళ్తారు. నగలకి వెళ్ళిన తర్వాత అక్కడ సుందరికి కావాల్సినవన్నీ కూడా తీసుకుంటారు. సుందరికి కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉండగానే ఈ లోపు రాకేష్ రానే వస్తాడు. ఏంటి మా మర్దల్ని చూడడానికి వచ్చేసావా అంటూ బాలు ఆట పట్టించేసరికి అలా ఏం కాదు, తను రమ్మంటేనే వచ్చాను అనేసరికి ఏంటి ఇప్పటి నుంచే మొగుడిని కొంగు కట్టేసుకు తిరుగుతున్నావా అని వెటకారం చేయడంతో అంతా కూడా నవ్వుకుంటారు. ఇంకా పెళ్లి రోజు దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది, అన్నీ కూడా కొనేస్తారు. బాలునే ప్రతి చోటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు రంగా. ఎందుకంటే బాలుయ్య కదా ప్రతి చోటికి నేనున్నాను అంటూ అందరితో కలిసిపోయేటట్టు మాట్లాడి అందరితో కలిసి ఉండాలని బాలుయ్య కదా అనుకుంటాడు. సో అందుకని బాలుయ్య ప్రతి విషయంలో తన మరదల పెళ్లి దగ్గరుండి జరిపించాలి అన్న ఉద్దేశంతో ఇంకా బాలుని అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాడు. ఇంకా అలా దగ్గరుండి చూసుకున్న తర్వాత పెళ్లి రోజు రేపే పెళ్లి, బాలు కార్లు సరిపోతాయా అనగానే మా ఫ్రెండ్స్ వాళ్ళ కార్లు కూడా అడిగాను మామ అని చెప్పనేసరికి అయితే మన కారే డెకరేట్ చేయించు అమ్మ మీరా, అక్కడ పెళ్లి పందిరి ఈ డెకరేషను అలాగే పెళ్లి కూతుర్ని రెడీ చేయడం అనగానే పెళ్లి కూతుర్ని నేను రెడీ చేస్తాను బాబాయ్ గారు అని చెప్పి రోహిణి చెప్తుంది. నేనైతే కారు డెకరేషను మండపం డెకరేషన్ అంతా నేను చూసుకుంటానులే బాబాయ్ అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అమ్మా, ప్రతి దాంట్లో కూడా అందరూ నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. పిల్లలు లేకపోయినా నా నా తమ్ముడు కూతుర్ని నేను నా కూతుర్లా అనుకుని నేను చక్కగా పెళ్లి చేయాలి, కన్యాదానం చేయాలి అని కోరుకున్నాను. నా కోరిక మీరు నెరవేరుస్తున్నారు, చాలా థ్యాంక్స్ అని చెప్పనేసరికి చాలా సంతోషంగా ఉంటారు. చాలా సంతోషంగా ఉండడంతో అంతా కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇంకా అలా ఉన్న సమయంలోనే
పెళ్లి రోజుకి మొత్తం అన్ని డెకరేషన్స్ చేస్తూ ఇంకా బిజీగా బాలు మీనా ఉంటారు. ఇంకా డెకరేషన్ దగ్గరికి అందరూ వచ్చేస్తారు. ఈ తెల్ల పంచి తెల్ల షర్టు వేసుకుని పెళ్లి మండపంలో తిరుగుతూ ఉంటాడు. బాలు మీనాను కానీ కుటుంబంలో వాళ్ళెవరికి కానీ ఎదురు పడడు. రంగాకి కామాక్షికి మాత్రమే ఎదురు పడుతూ ఉంటాడు. ఎన్నోసార్లు వీళ్ళెవ్వరికి కనిపించకుండా తిరుగుతూ ఉంటాడు. అంటే కనిపించకుండా అంటే వాళ్ళకి కావాలని కనిపించకుండా తిరగడం కాదు, చూసుకోడు. ఈ అమ్మాయి ఎవరో కాదు, బాలు మరదలే, వీళ్ళకి రిలేషన్ ఉంది, వీళ్ళంతా వస్తున్నారు అన్న విషయం తనకు తెలియదు. నార్మల్గానే తప్పించుకు తిరుగుతూ ఉండగానే ఒకసారి ప్రభావతి ఇటు బాలు ఇద్దరు కూడా నడుచుకుని వస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏదో తెమ్మనగానే ప్రభావతితో పాటు బాలుని పంపిస్తాడు. ఇంకా వీళ్ళు ఇలా నడుచుకుంటూ మీనా కూడా వెళ్ళమ్మా అనగానే వెళ్తూ ఉండగానే గబగబా వేరే వాళ్ళతో మాట్లాడుతూ వచ్చి బాలుకి డాష్ ఇస్తాడు. ఇంకా మాణిక్యమైతే సారీ బాబు చూసుకోలేదు అనేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు. ఇదేంటి రోహిణి వాళ్ళ మేనమామ ఇక్కడున్నాడు అని చెప్పి అనుకుంటూ, ఏంటండి మీరు ఇక్కడున్నారు, అదేంటి మీరు ఎలాంటి డ్రెస్లో ఉన్నారు, రోహిణి ఒక్క మాట కూడా చెప్పలేదు, మీరు ఇండియా వచ్చారని ఇక్కడే ఉన్నారు అన్న విషయం కూడా చెప్పలేదు అంటూ మాట్లాడుతుండగానే రంగా దూరం నుంచి చూస్తాడు. దూరం నుంచి చూసి అయ్యో వియ్యంకుల వారితో మాట్లాడుతున్నట్టున్నారే అని చెప్పి తమ్ముడు గారితో మాట్లాడుతున్నట్టున్నారని గబగబా వెళ్ళి అమ్మ ప్రభావతమ్మ తనే పెళ్లి కొడుకు మేనమామ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఈయన పెళ్లి కొడుకు మేనమామ ఏంటన్నయ్యా అని చెప్పాను కానీ అవునమ్మా ఈయనే పెళ్లి కొడుకు మేనమామ, మాణిక్యం గారు మటన్ షాప్లేవో ఉన్నాయంట అని చెప్పాను కానీ ఏం చెప్తున్నావు మావా అని చెప్పనేసరికి అదేంట్రా నీకు తెలుసన్నావు అనగానే పెళ్లి కొడుకు తెలుసు తప్ప పెళ్లి కొడుకు మేనమామ నాకు తెలియదు, నేను చూడలేదు, ఈయనే పెళ్లి కొడుకు మేనమామ, మరి ఈయన పెళ్లి కొడుకు మేనమామ అయితే పార్లలమ్మ వాళ్ళ మేనమామ ఎవరు, ఆయన ఈయనే కదా అని చెప్పనేసరికి ఏంటి రోహిణి వాళ్ళ మేనమామ కాదు, ఈయనకి మటన్ షాపులు ఉన్నాయి, ఆయన రోహిణి వాళ్ళ మేనమామ మలేషియాలో ఉంటాడు అని చెప్పావు కదా, ఇతనికి పాస్పోర్ట్ కూడా లేదు, ఏయో వీధి డ్రామాలు వేసేవాడంట అప్పట్లో, ఇప్పుడు మటన్ షాపు పెట్టుకుని నడుపుతున్నాడు, మంచి బిజినెస్సే అని చెప్పనేసరికి ఏంటిదంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది అనేసరికి ఇప్పుడు గనక నిజం తెలియకపోతే పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోతుంది అనేసరికి ఏంటి మామయ్య ఏంటిదంతా, రోహిణి ఎవరు, వాళ్ళ మేనమామ ఏంటి మామయ్య, నాకు అక్క చెల్లెళ్ళు కూడా ఎవరూ లేరు కదా, నేను మీ మేనల్లున్నే కదా, ఏంటి మామయ్య ఏంటిదంతా. సుందరి రా వెళ్దాం, ఈ పెళ్లి కొడుకు మోసగాడు, వీళ్ళ మేనమామ మోసగాడు, మన కుటుంబాన్ని సైతం మోసం చేశాడు అనేసరికి ఏంటి రాకేష్ ఏంటిదంతా, అసలు మీ మేనమామ మా కుటుంబాన్ని మోసం చేయడం ఏంటి, ఏం జరిగింది అనగాని మావయ్య ప్లీజ్ మావయ్య చెప్పు మావయ్య, నువ్వు గనక ఇప్పుడు నోరు విప్పకపోతే నా పెళ్ళి ఆగిపోతుంది, సుందరి లేకపోతే నేను ఉండలేను మావయ్య, సుందరిని నేను ఎంతలా ప్రేమిస్తున్నానో నీకు చెప్పాను కదా, నువ్వు సుందరి విషయంలో అయినా ఆలోచించి చెప్పు మావయ్య, అసలు ఏం జరిగింది నిజం చెప్పు మావయ్య అంటూ ఎంతగానో బ్రతిమాలుతూ ఉండేసరికి ఇంకా సరే చెప్తాను, అంతా నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, ఎందుకంటే రోహిణి నా సొంత మేనకోడలు అని చెప్పి మీ అందరికీ అబద్ధం చెప్పాను, నిజానికి అబద్ధం చెప్పడానికి కారణం నేను కాదు రోహిణియే నాతో ఈ అబద్ధాన్ని చెప్పించింది, ఎందుకంటే రోహిణియే ఈ విషయాన్ని దాచిపెట్టింది కాబట్టి, ప్రతిసారి నన్ను మేనమామగా మీ ముందు నిలబెట్టింది రోహిణియే, నాతో మాట్లాడించిన ప్రతి మాట రోహిణి చెప్తేనే నేను చేశాను, నిజానికి నేను వాళ్ళ మేనమామను కాదు, నాది మలేషియా కాదు ఏమీ కాదు, నేను ఇక్కడే మటన్ షాప్లో నాదే షాప్ ఉంది, షాప్ చూసుకుంటాను, అప్పుడు మీ అత్తగారు రావడానికి కూడా కారణం రోహిణియే, ఇప్పుడు ఇక్కడ ఇలా ఉండడానికి కారణం కూడా రోహిణియే, నాకేం తెలీదు, అంతా రోహిణి చేయమంటేనే చేశాను అంటూ ఇంకా మాణిక్యం కాస్త అస్సలు విషయం బయట పెట్టేసేసరికి మరి వాళ్ళ నాన్న మలేషియా అనగానే అదంతా నాకు తెలీదమ్మా, మలేషియాలో వాళ్ళ నాన్న ఉన్నాడో లేదో కూడా నాకు తెలీదు, సడన్గా ఒక రోజు నా దగ్గరికి వచ్చి మా నాన్న చనిపోయాడు, ఇదిగో అస్థికులు అన్నట్టు ఒక కుండలో ఏదో బూడిద తీసుకొచ్చి నాకు ఇచ్చింది, అదే తీసుకొచ్చి మీ ఇంట్లో ఇవ్వమని చెప్పింది,
తను చెప్పినట్టే నేను చేశాను. అంతకు మించి నాకేం తెలీదు. నాకేమీ తెలుసుకోవాలని కూడా నేను అనుకోలేదు. నాకు ఎంతవరకు చెప్పిందంటే అంతవరకు మాత్రమే చెప్పింది అంటూ మాట్లాడేసరికి, అంటే మీరిదంతా కావాలని చేశారా అనగానే, తను చెప్పడం బట్టే చేశాను అని చెప్తున్నాను కదా. నేను నిమిత్త మాత్రుని మాత్రమే. అన్నీ తనే చెప్పింది. తను ఎలా అయితే స్క్రిప్ట్ రాసిచ్చిందో అలానే నేను చేసుకుంటూ వెళ్ళానే తప్ప వేరే రకంగా నేను ఏమీ చేయలేదు. నేను ఆడిన అబద్ధం కూడా లేదు. ఫస్ట్లో అయితే ఏదో ఆడిషన్స్ అని చెప్పి మీ అత్తవారి ఊరికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు తర్వాత విషయం అర్థమైంది. ఆడిషన్ కాదు, ఏమీ కాదు, సొంతంగానే మీ కుటుంబాన్ని మోసం చేయడానికి రోహిణి నన్ను ఎలా వాడుకుంది అన్న విషయం తెలుసుకున్నాను. తెలుసుకుని నిజాన్ని బయట పెట్టేద్దామనుకున్నాను. తెలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడం ఇష్టం లేక, ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేకనే కావాలని నేను సైలెంట్గా ఊరుకున్నాను అని చెప్పి, ఇంకా మాణిక్యం కాస్త చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు ప్రభావతికైతే. వెంటనే రోహిణిని ఇలా పిలవండి అనేసరికి రోహిణి వస్తుంది. రోహిణి రావడంతోటే మీ మేనమామ ఎక్కడున్నాడు అనగానే ఓల్టూర్లో ఉన్నాడు ఓల్టూర్లో ఉన్నాడు అత్తయ్య అని చెప్పాను. కానీ ఓల్టూర్లో ఉన్న మేనమామ మరి ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నాడు అంటూ అడ్డు తప్పుకోవడంతో ఎదురుగా మాణిక్యం కనిపిస్తాడు. మాణిక్యం కనిపించేసరికి చెంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి అయితే. ప్రభా, ఇది పెళ్ళి, గొడవ చెయ్యొద్దు. మనం ఈ పెళ్ళికి చుట్టం చూపుగా వచ్చాము. అక్కడ ఆడపిల్ల జీవితం, పెళ్లి పీటల మీద పెళ్ళి ఆగిపోతే అటు వాళ్ళ పరువు మన పరువు కూడా పోతుంది. సైలెంట్గా ఉండు. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందామని చెప్పి ఇంకా సత్యం చెప్పడంతో ప్రభావతి కోపాన్నంతా దిగమింగుకుని ఇంకా ఎంతో కోపాన్ని ప్రదర్శించకుండా సరే అని పెళ్లిపీటల మీద సుందరిని అలాగే రాకేష్ని ఇద్దరిని కూడా పెళ్లిపీటల మీదకి ఎక్కించి ఇద్దరికి కూడా పెళ్లి చేస్తారు. రోహిణికి మాత్రం లోపల వణుకు కంగారు పుడుతుంది. ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఈయన మేనమామ కాదు అని తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి, ఎలా సమాధానం చెప్పాలి అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ రోహిణి అయితే. ఇంకా అలా టెన్షన్ పడిపోతూనే తెగ కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా ఈ గండం నుంచి బయటపడాలి అని ఇంకా రోహిణి కంగారు పడుతూ ఉండగానే ఇంకా పెళ్లి కాస్త అయిపోతుంది. అయిపోయేసరికి మన ఇంటి దగ్గర ఇప్పుడు రణ యుద్ధమే జరుగుతుంది కదా రవి అని చెప్పి శృతి అనగానే, ఖచ్చితంగా అమ్మ 45 లక్షల విషయంలోనే వదిన్ని చిత్త కొట్టుడు కొట్టింది. ఇప్పుడు వాళ్ళ మేనమామ అబద్ధమో అని తేలిపోయింది. ఇప్పుడు మలేషియాలో వాళ్ళ నాన్న ఉన్నాడా లేదనేది కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా అమ్మ ఊరుకోదు, వదిన్ని ఖచ్చితంగా కొడుతుంది. వదిన మరి ఎలా ఉంటుందో, ఉండనిస్తుందో లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందో చూస్తున్నాను కదా. పెళ్ళైనప్పటి నుంచి నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటూ ఉంది. నా కోడలు, నా మలేషియా కోడలు అంటూ తెగ గొప్పలు చెప్పుకుంటూ ఉంది. కానీ ఇప్పుడు చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. చూడు గుడ్డిగా నమ్మినందుకు గాను ఎలాంటి గతి పట్టిందో అని చెప్పనేసరికి ఇప్పుడు రోహిణి పరిస్థితి చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏం జరుగుతుందో ఏంటో, రోహిణి పరిస్థితి ఏమవుతుందో ఏంటో తెలియడం లేదు అనగానే, ఏమవుతుంది, మనం ఊహించిన దానికంటే బేభత్సంగానే మారిపోతుంది. అబద్ధాలు చెప్పినంత ఈజీయే శృతి. ఎదుటి వాళ్ళని నమ్మించడం, మోసం చేస్తే ఏదొక రోజు మోసం బయటపడుతుంది అని రోహిణి తెలుసుకోలేకపోయింది. నిజాన్ని బయట పెడితే ఏ ఇబ్బంది లేకుండా ఉండేది అని అనుకోకుండా నిజం బయట పెట్టకుండా అబద్ధాలు చెప్పింది. మోసం చేసి ఇలా చేసుకొచ్చింది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇంకా మీనా మాట్లాడేసరికి, అవునొదిన, ఖచ్చితంగా అమ్మ ఊరుకోదు. ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది. అదైతే ఖచ్చితం రవి. మీ అమ్మ కోపానికి నాకు బాగా తెలుసు. అసలే 45 లక్షల విషయంలోనే మీ అమ్మ రోహిణిని చిత్త కొట్టింది. ఇప్పుడు ఈ విషయం గనక బయటికి వచ్చింది, ఇప్పుడు గనక రోహిణికి ఇంటికెళ్ళాక ఉంటుంది జాతర అని చెప్పి ఇంకా బాలు అనగానే, ఏంటన్నయ్య పార్లలమ్మ అనేవాడు అనగానే, పార్లలమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది కదా, ఇంకా రోహిణి కింద రూపాంతరం చెందుతుందిలే. ఇంట్లోంచి అమ్మ పంపించకుండా ఉంటుందా? కోపం ఎలా వస్తుందో చూసావా? పైకి మాత్రం చిరునవ్వు కనిపిస్తుందే గాని
ప్రభావతమ్మలో ఆ కోపం ఎంత కట్టలు తెంచుకుని రావడానికి సిద్ధపడుతుందో. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని ప్రభావతమ్మ అనుకుంటూ ఉంటుంది అని చెప్పి బాలు అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి రోహిణి నిజ స్వరూపం మాణిక్యం ద్వారా బయట పడాలి అని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.